అవసరమైన సమయాల్లో దేవుని వైపు తిరగడం అంటే అవసరం లేని సమయాలలో దేవుని వైపు తిరగకూడదని కాదు. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఒక వ్యక్తి దేవుని వైపు తిరగాలి. ఈ స్నేహితుడికి ఒక అవసరం వచ్చింది. ఏంటి అవసరం అంటే, తన ఇంటికి ఇంకొక స్నేహితుడు వచ్చాడు, తనకు ఆహారం పెట్టడానికి రొట్టెలు లేవు, ఈ రొట్టెల అవసరత పడింది. ఈ రొట్టెల అవసరత కొరకు ఇంకొక స్నేహితుని దగ్గరికి వెళ్ళి తన గుమ్మం తట్టి అర్ధరాత్రి అడుగుతున్నాడు, అయ్యా నేను కష్టంలో ఉన్నాను, నా స్నేహితుడు వచ్చాడు, అతనికి భోజనం పెట్టడానికి సమయానికి నా దగ్గర ఏమి లేవు, స్నేహితుడా నీవు కూడా నాకు స్నేహితుడివే గనక ఒక 3 రొట్టెలు బదులువి నాకు అని చెప్పేసి అర్ధరాత్రి సహాయము కొరకు తన స్నేహితుని వద్దకు వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, ఈ స్నేహితుడు ఎలాగైతే తన అవసరం కొరకు, తన యొక్క ఇబ్బంది కొరకు, తన లేమి కొరకు తనకున్న స్నేహితుని దగ్గరికి అర్ధరాత్రి వెళ్ళి తలుపు తట్టి ఎలాగైతే సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతున్నాడో, క్రైస్తవ జీవితంలో కూడా మనకు ఆధ్యాత్మికమైన లేదా శారీరకమైన అవసరం ఉన్నప్పుడు మనము నమ్మకంగా ఎవరి దగ్గరికి రావాలంటే దేవుని దగ్గరికి రావాలి. మన దేవుడు నిజమైన స్నేహితుడు అన్నమాట. ఈ స్నేహితుడు తన స్నేహితుని దగ్గరికి వెళ్ళి అడిగాడు. అడిగితే ఇవ్వకుండా ఉన్నాడా? ఇచ్చాడు. మధ్యలో కొంత లేట్ చేసినా, అయ్యా పిల్లలు పడుకున్నారు తలుపేసిందని చెప్పినా అవతల నిలబడిన వ్యక్తి ఊరుకోవట్లేదు. ఒరే నాయన, పిల్లలు పడుకున్నా తలుపేసినా నా ఇంటికి నా స్నేహితుడు వచ్చాడు, ఆయనకి పెట్టడానికి ఏం లేదు, నువ్వు ఇస్తే కానీ నాకు వేరే ఆధారం లేదు, నువ్వు రొట్టెలు ఇస్తే తప్ప నేను అతనికి మర్యాద చేయలేను, నువ్వు రొట్టెలు ఇస్తే తప్ప అతని ఆకలి తీర్చలేను, అతని ఆకలి తీరాలన్నా, అతనికి నేను నిజమైన స్నేహితునిగా మర్యాద చేయాలన్నా స్నేహితుడివైన నీవు నాకు 3 రొట్టెలు బదులు ఇచ్చింది నాకు వదిలిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, మనం ఏమి నేర్చుకోవాలంటే, ఆ స్నేహితుడు ఎలాగైతే తన స్నేహితుడిని రొట్టెలు బదులిమ్మని అడిగాడో, దేవుని దగ్గర మన అవసరాల కొరకు, అది ఆధ్యాత్మికమైన అవసరమైనా సరే, కుటుంబ అవసరమైనా సరే, పిల్లల అవసరమైనా సరే, అది ఏదైనా సరే, దేవుని దగ్గర మనము విశ్వాసముతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని మనం అడగాలి. దేవుడు మనకి ఇవ్వాలంటే మనము అడగాలి. అడగటానికి ముందు మనము దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరగాలి. ఈనాడు చాలామంది దేవుని వైపు తిరిగే విషయంలో చాలామంది దేవుని బిడ్డలారా వెనకబడిపోతున్నారు. వాళ్ళకి ఏదైనా అవసరత, ఏదైనా ఇబ్బంది, ఏదైనా ఇరుకు శోధన వచ్చినప్పుడు మొదటగా దేవుని వైపు తిరగట్లేదు, లోకం వైపు తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఒక సమస్య వచ్చిందంటే అది చిన్న సమస్య అయినా సరే ముందు దేవుని దగ్గరికి రావాలి. ప్రభువా, ఈ సమస్య ఉంది, ఈ పరిస్థితి ఉంది, ఈ ఇబ్బంది ఉంది, ఇందులో నుంచి నేను ఎలా బయటికి రావాలి, ఇందులో నుంచి నేను ఎలా తప్పించబడాలని దేవుణ్ణి అడిగే బిడ్డలమై ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మంచి స్నేహితుడు. ఆయన వాక్యంలో రాయబడింది, యేసయ్య నిజమైన స్నేహితుడు, ఆయన ప్రాణ స్నేహితుడు. ఈ లోకములో మనుషుల స్నేహితులు అడిగినప్పుడు ఒకానొక సందర్భంలో వాళ్ళ పరిస్థితి బాగలేకపోతే వాళ్ళు ఇవ్వలేరు. కానీ ఈ స్నేహితుడు, నీవు నేను ఆరాధిస్తున్న నిజ స్నేహితుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చి సిలువలో చనిపోయినటువంటి ప్రాణ స్నేహితుడైన యేసయ్య వైపు తిరిగి, అది అర్ధరాత్రి అయినా, అది పగలైనా, అది ఏ సమయమైనా, ఆ పరిస్థితి ఎంత గడ్డు పరిస్థితి అయినా, అది ఎంత ప్రభావము శక్తివంతమైనటువంటి సమస్య అయినా సరే, ఈ నిజ స్నేహితుడైన యేసయ్య దగ్గరికి వచ్చి అడిగితే ఆయన లేదు అనడు. కాబట్టి మనము నిజమైన స్నేహితుడైన యేసు వైపు తిరిగే బిడ్డలమై ఉండాలి. మనకేదైనా బాధ వస్తే, కష్టం వస్తే, ఇబ్బంది వస్తే మనుషుల వైపు పరిగెత్తకుండా, పరిస్థితుల వైపు పరిగెత్తకుండా, మనుషుల సహాయము వ్యర్థం అనుకొని, దేవుని బిడ్డలారా, ఇదిగో నాకంటూ ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన నా కోసం రక్తము కార్చాడు, ప్రాణము పెట్టాడు, నన్ను పాపము నుంచి, శాపము నుంచి విమోచించిన నా నిజ స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు యేసు ప్రభు ఉన్నాడని ఆయన వైపు నువ్వు ఎప్పుడు తిరిగే భక్తుడివై ఉండాలి, భక్తురాలువై ఉండాలి. చాలామంది దేవుని వైపు తిరగరు.
చాలామంది జీవితాలలో ఆశీర్వాదాలు వారు పొందుకోకపోవటానికి ఒక బలమైన కారణం ఏంటంటే వారు దేవుని వైపు తిరగరు, తిరిగినా అడగరు దేవుణ్ణి. తిరగటం అంటే చర్చికి వస్తావు బాగానే, అంత బాగానే ఉంటుంది, కానీ ఏం అడగు? దేవుణ్ణి అడగు. దేవుణ్ణి మనం అడిగేవారిగా ఉండాలి. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తీయబడును. దేవుడు అడగమన్నాడా వద్దన్నాడు? చెప్పండి. అడగమన్నాడు. దేవుణ్ణి అడగాలి. ఈ స్నేహితునింటికి స్నేహితుడు వస్తే తనకు రొట్టెలు పెట్టడానికి ఏమి లేవు, ఇంకో స్నేహితుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ఎప్పుడు? ఏ సమయం అది? అర్ధరాత్రి సమయం. దేవుని బిడ్డలారా, మన స్నేహితుడు యేసయ్య, ఆయనను మనం అడిగేవారిగా ఉండాలి. నీ బాధలు, నీ కష్టాలు, నీ ఇబ్బందులు, నీ ఇరుకులు, నీ యొక్క కష్టము, దుఃఖము ఏదైతే ఉందో దేవుని దగ్గర నువ్వు అడగాలి, నువ్వు దేవునికి విన్నవించుకోవాలి. ఎందుకంటే ఆయన స్నేహితుడు. ఈ లోకంలో ఏదైనా సమస్య వస్తే స్నేహితుని దగ్గరికి వెళ్ళి ఎలాగైతే చెప్పుకుంటామో అలాగే మన నిజ స్నేహితుడైనటువంటి యేసయ్యకు చెప్పాలి మనం. కొన్నిసార్లు ఈ లోక స్నేహితులతో చెబితే పనవదు, కానీ యేసయ్యతో చెబితే ఖచ్చితంగా పని జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే కీర్తనకారుడు 50వ కీర్తన 15వ వచనంలో అంటాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. ఏ కాలమున? ఆపత్కాలమున మొరపెట్టాలి. ఆపత్కాలమున దేవుని బిడ్డలారా, మన సమస్యను గురించి దేవునికి మొరపెట్టినప్పుడంట ఆయన విడిపిస్తాడు. ఆయన విడిపించి, ఇదిగో విడిపించబడినటువంటి మన ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. దేవుడు అంట చూస్తాడంట, ఎప్పుడు ఈ వ్యక్తి నా వైపు తిరుగుతాడు, ఎప్పుడు నన్ను సహాయం అడుగుతాడు, ఎప్పుడు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారు. కొంతమంది కష్టం వచ్చినప్పుడే దేవుని వైపు తిరుగుతారు, అవసరం ఉన్నప్పుడే దేవుని వైపు తిరుగుతారు. కష్టము పోయిన తర్వాత, అవసరత తీరిన తర్వాత దేవుని వైపు తిరగరు. దేవుని వైపు తిరగటం అనేది ఒక ఇబ్బందిలో మాత్రమే కాదు, కష్టములో, దుఃఖములో, సుఖములో, ఆనందములో, అన్ని సమయాలలో, అన్ని వేళలా నీవు ఎవరి వైపు తిరగాలంటే దేవుని వైపు తిరగాలి. దేవుణ్ణి మాత్రమే అడగాలి. కష్టం వచ్చినప్పుడు దేవుడు అంటాం మనం, మానవ నైజం అది. అంత బాగున్నప్పుడేమో దేవుడు గుర్తుకురాడు. అంత బాగున్నప్పుడు కాదండి, అన్ని సమయాలలో బాగున్నప్పుడు దేవుని స్తుతించు, కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర ఏడువు, దేవుణ్ణి అడుగు. ప్రభువా, నా పరిస్థితి ఏంది, నా స్థితి ఏంటి, ఎందుకు నాకు ఈ సమస్యలు, ఎందుకు నాకు ఈ ఇబ్బందులు, ఎందుకు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు నేను ప్రార్థనలో ఫలించలేకపోతున్నాను, ఎందుకు నేను భక్తి జీవితంలో వెనకబడుతున్నాను, ఎందుకు నేను ముందుకు వెళ్ళలేక చచ్చుబడిపోతున్నాను ప్రభు అని దేవుణ్ణి అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో కష్టకాలములో ఒక వ్యక్తికి సహాయపడేది ఒక దేవుడు మాత్రమే. కష్టకాలములో నిజమైన స్నేహితులా వచ్చి ఆ వ్యక్తిని ఆదుకునేది ఒక దేవుడు మాత్రమే. ఆ దేవుని వైపు నీవు కష్టములో మాత్రమే కాదు, ఆనందములో కూడా ఆయన వైపే తిరగాలి. అలా మనం భక్తిని మనం పునాది వేసుకోవాలి. ఆ రకంగా మనము దేవునిలో ముందుకు సాగే వ్యక్తులమై ఉందుముగాక.